third day in Kakinada. I'm going to a place where it's very picturesque anamata. So ఆ ప్లేస్ వచ్చేసి పట్టిసీమ. కాకినాడ నుంచి మనకి అరౌండ్ 100 kilometers డిస్టెన్స్. సో ఫైనలీ అరౌండ్ 97 kilometers తర్వాత పట్టిసీమ రీచ్ అయిపోయాము. సో చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో అక్కడ వరకు బోట్లో వెళ్ళాలి. అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, గోపురం. సో ఇక్కడి నుంచి అక్కడ వరకు బోట్లో వెళ్ళాలి అండ్ అక్కడి నుంచి కాస్త ఇసుకలో నడిస్తే మనం టెంపుల్కి రీచ్ అవుతాము. అండ్ నుంచి రాజమండ్రి వరకు అయితే జర్నీ చాలా బాగుంది. బట్ అక్కడి నుంచి అరౌండ్ 10 kilometers బాగుంది. అరౌండ్ 25 to 30 kilometers మాత్రం చాలా ప్యాథటిక్ రోడ్స్ అండి. సో ఈ బూట్లో దిగిన తర్వాత మనకి లొకేషన్ ఇది. సో ఈ మట్టి దిమ్మలు మొత్తం ఉంటాయన్నమాట అక్కడి వరకు. వీరభద్ర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది, పట్టిసీమ. ఇక్కడ ఏంటంటే వీరభద్ర సంబరం అని కూడా చేస్తారు. సో చాలా పెద్ద ఈవెంట్ అది. శుభకార్యాలు ఏమైనా ఉంటే ఆ శుభకార్యాలు చేసిన తర్వాత కానీ చేసే ముందు కానీ వీరభద్ర సంబరం అని చేస్తారు. సో ఎవరైనా సంబరం చూడకపోతే ఐ థింక్ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, వీరభద్ర సంబరం అని కొట్టండి, యూ విల్ గెట్ లాట్స్ ఆఫ్ వీడియోస్. సో చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకొంచెం డిస్టెన్స్, ప్రాబ్లీ ఇంకొక 15 minutes పడుతుంది. ఇందాక చెప్పినట్టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈ రోడ్లో ఐ థింక్ 2-3 బస్సులు తిరుగుతున్నాయి, కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో జర్నీ అయితే చాలా హారిబుల్గా ఉంటుంది. ఎందుకంటే రోడ్స్ బాగాలేవు సరిగ్గా. సో ఆబ్వియస్లీ కుదుపులు చాలా ఎక్కువ ఉంటాయి. సో అది మైండ్లో పెట్టుకుని ప్రాబ్లీ మీ ఓన్ వెహికల్స్లో మీరు వస్తే అది బెస్ట్. యాక్చువల్లీ ఈ రోడ్లో అయితే 2-wheeler ఈజ్ వెరీ బెస్ట్. కార్ కూడా పెద్ద కార్స్ ఉంటే ఎక్కువ కుదుపులు అవన్నీ ఉండవు. సో ఇంకా చాలా సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ ఎండ్ వరకు కూడా మొత్తం వాటర్ వచ్చేసాయట. ఐ డోంట్ నో, సమ్ hundreds of years బ్యాక్. బట్ తర్వాత అంత వాటర్ అయితే లేవు. సో ఇది నడిచి కొన్ని మెట్లు ఎక్కాలి. అక్కడ వరకు వెళ్ళిన తర్వాత మెట్లు ఎలా ఉంటాయి, ఎన్ని మెట్లు ఎక్కాలి ఏంటనే చెప్తాను. అండ్ ఐ విల్ షో యూ ద కంప్లీట్ టెంపుల్. ఇక్కడి నుంచి పాపికొండలు వెళ్ళొచ్చండి. సూపర్ బోట్ రైడ్, మంచి డబుల్ డెక్కర్ బోట్స్ ఉంటాయి కదా, దాని మీద యాక్చువల్లీ కొన్ని బోట్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో లేదు అంటే రాజమండ్రి నుంచి కూడా వెళ్ళొచ్చు పాపికొండలు. ఎక్స్పీరియన్స్ విల్ బీ అమేజింగ్ అండి, చాలా బాగుంటుంది. లేదు అంటే ఇక్కడి నుంచి కూడా పాపికొండలు వెళ్ళొచ్చు. అండ్ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ బయలుదేరి, లేదంటే పట్టిసీమలో కానీ రాజమండ్రిలో కానీ బయలుదేరి పాపికొండల ద్వారా యూ కెన్ గో టు భద్రాచలం అనమాట. చాలా బాగుంటుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ బోట్లోనే నైట్ స్టే అలా ఉంటుంది. సో ఎవరైనా అలాంటి ట్రిప్ చేయని వాళ్ళైతే అదొకసారి ఆప్ట్ చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే కపుల్ ఆఫ్ టైమ్స్ వెళ్ళాను.
సో ఐ విల్ రియలీ సజెస్ట్ యూ టు ట్రై దట్ పాపికొండలు ట్రిప్. భద్రాచలం వరకు వెళ్ళొచ్చు, లేదు అంటే ఇక్కడి నుంచి పాపికొండలు వెళ్ళి మళ్ళీ పాపికొండల నుంచి యూ కెన్ కమ్ బ్యాక్. చాలా బాగుంటుందండి ట్రిప్. అది ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయొచ్చు. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాను. ఇంకొక 5 minutes జర్నీ. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది, చూడవచ్చు మీరు. సో అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు ఇంకొక 5 minutes జర్నీ. అక్కడి నుంచి కొన్ని మెట్లు ఎక్కి టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. సో మీకు ముందు కనిపించేది ఇక్కడ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. ఇక్కడ వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవారు. సో ఆర్చ్ మీద చూడొచ్చు, శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దేవస్థానం, పట్టి సన్నిధి. పట్టిసీమని పట్టి సన్నిధి అని కూడా అంటారు. చాలా చాలా బాగుందండి, బ్యూటిఫుల్ లొకేషన్. చూడని వాళ్ళైతే యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్. చాలా చాలా బాగుంది. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ ఒడ్డు నుంచి బోట్లో ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి నడుచుకుంటూ పైకి రావాలి. సో ఇక్కడి నుంచి మెట్లెక్కి ఇక్కడి నుంచి ఇంకా మెట్లెక్కి పైకి వెళ్ళాలి. అవన్నీ ఏంటి అనేది మీకు పైన చూపిస్తాను. పైకి ఎక్కిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కాస్త కూర్చోడానికి ప్లేస్ ఉంది. సో ఇక్కడ కూర్చుని టికెట్స్ అవన్నీ ఇక్కడ అమ్ముతారు. సో ఆబ్వియస్గా ఇక్కడ కాస్త కూర్చుని, ఇక్కడ 2 rooms ఉన్నాయి. ఎవరికి ఇస్తారో ఏంటో తెలియదు, ఇంకా కడుతున్నారు యాక్చువల్లీ. సో ఇక్కడి నుంచి అక్కడ మెట్లు ఉంటాయి, షెడ్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ మెట్లు ఉంటాయి. అది మెట్లెక్కి పైకి వెళ్ళాలి. ఆ పైన గుడి. ఇలా పైకి ఎక్కిన తర్వాత మనకు ఒక 20-25 odd మెట్లు ఉంటాయి. సో ఇది పైకి ఎక్కితే మనకి మెయిన్ గర్భగుడి. ఎందుకు కనిపించేది గర్భగుడి ఎంట్రన్స్ అనమాట.
సో ఇక్కడ నుంచి బ్యాక్ టు కాకినాడ మళ్ళీ. ఇక్కడ నుంచి నది ఒడ్డు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బోట్ తీసుకుని బోట్ ఎక్కి మళ్ళీ ఒడ్డుకి వెళ్ళి అక్కడి నుంచి వి విల్ స్టార్ట్ అండ్ రాజమండ్రి నుంచి కాకినాడ ప్రాబ్లీ మళ్ళీ ఒక 2.5 hours జర్నీ. సో యా దట్స్ ఆల్. ఈరోజు అయితే ఇంతే. మీకు వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి. కొత్తగా ఛానల్లోకి ఎంటర్ అయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బికాజ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎక్సైటింగ్ వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి. యప్, దట్స్ ఆల్. కీప్ స్మైలింగ్, కీప్ లాఫింగ్, keep traveling and keep enjoying your life. Bye bye, take care.